రైట్, ఇక ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు నీటిపారుదల నిపుణులు గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. గోవర్ధన్ గారు, ఆగస్టు 18న జరగబోయేటువంటి జిఆర్ఎంబి సమావేశం అంటే తెలంగాణ ప్రాజెక్టులకు గతంలో వచ్చినటువంటి అనుమతులను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన మౌనంగా ఉంది అని చెప్పేసి హరీష్ రావు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి అనుమతులను రద్దు చేయాలని వాళ్ళు ప్రతిపాదించడము, దాన్ని కూడా జిఆర్ఎంబి కూడా దీనిపైన సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ అనుమతుల రద్దు విషయంలో ఏం జరగబోతుందంటారు? తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల విషయంలో, మన హక్కుల విషయంలో ఏం జరగబోతోంది? గోదావరి బేసిన్లో, గోదావరి నదిలో తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటా పైన నిర్హేతుకమైనటువంటి తెలంగాణకు పూర్తి హక్కులు ఉన్నాయి. ఈ హక్కులను కాదనే, ఈ హక్కులను కాడరాసే, ఈ హక్కులను భంగం వాటిల్లే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించేటటువంటి తీరు ఏదైనా ఉంటే అది తీవ్రమైనటువంటి గర్హనీయమైనటువంటి అంశం. అది తీవ్రమైనటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమైనటువంటి విషయం. అదే సందర్భంలో తెలంగాణకు సంబంధించినటువంటి గోదావరి బేసిన్ లో ఉండేటటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి స్థాయి మెలకువతో, జాగ్రత్తతో, చాలా సునిశ్చితమైనటువంటి శ్రద్ధతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలానే కృష్ణా బేసిన్ లో, కృష్ణా నదిలో ఉండేటటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అనుమతుల్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యము, అశ్రద్ధ, అన్యాయము చేస్తా ఉంది తుమ్మిడి రెడ్డి లాంటి ప్రాజెక్టుల విషయంలో. రాజశేఖర రెడ్డి 2008లో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు, ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. సుదీర్ఘకాలం వాళ్ళ ప్రభుత్వాలు 2 టెన్యూర్స్ అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ దాని అనుమతులు సాధించడంలో, పూర్తి స్థాయి అనుమతులు ఎక్కువ మేరకు వచ్చినప్పటికీ ప్రాజెక్టుని నిర్మించడంలో ఒక దుర్మార్గమైనటువంటి అన్యాయము, నిర్లక్ష్యము జరిగింది. చివరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుమ్మిడిహెట్టి, ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేటటువంటి గోదావరి బేసిన్ లో మొత్తంలో కూడా దిగువ గోదావరి లేతే మిగతా వాటన్నిటి సందర్భంలో కూడా మధ్య గోదావరిలో, మధ్య గోదావరి, ఎగువ గోదావరి, మిగతా అనేక సందర్భాల్లో నీటికి సంబంధించినటువంటి కొరత ఉన్నప్పటికీ, నీటి సమస్యలు ఉన్నప్పటికీ మనకు ప్రాణహిత బేసిన్ లో మనకు అపారమైనటువంటి నీటి అవకాశాలు ఉన్నాయి. అది నిర్మిస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం అధికారం నుంచి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమైనటువంటి హామీగా తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి, అనేక హామీలతో పాటు ఇది ముఖ్యమైనటువంటి హామీగా హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అత్యంత కీలకమైనటువంటి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు, ప్రాణహిత ప్రాజెక్టు పైన ఈనాటికి కూడా తగిన శ్రద్ధ వహించకపోవడము, దానిపైన నిర్మాణం పైన ఏమాత్రం కూడా దానిపైన శ్రద్ధ వహించకపోవడం అనేది తీవ్రమైనటువంటి తెలంగాణ మొత్తం ప్రయోజనాలకి, 4 కోట్ల మంది ప్రయోజనాలకి తీవ్రమైనటువంటి ద్రోహం తలపెట్టడమే. రెండవది చాలా మరో కీలకమైన విషయం, ఈరోజు 152 పేరిట లేకపోతే ఎత్తు పెంచడం పేరిట కాలయాపన చేయడం కాకుండా ఎత్తు పెంచేటటువంటి చర్చలు ఒక పక్క కేంద్ర జలశక్తితో కానీ, ప్రధానమంత్రితో కానీ, కేంద్ర జలశక్తి మధ్యవర్తిత్వంగా మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి ఫడ్నవీస్ తో మాట్లాడుతూనే 148 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించుకోవడానికి ఇదే ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో 2015లో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఆ రోజు తెలంగాణలో కేసీఆర్ ఉన్నారో ఆయన ఒప్పందం చేసుకొని ఉన్నారు. 148 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించుకోవడానికి పునాది అవసరమైతే 155 మీటర్ల ఎత్తున 155 వేసుకోవచ్చు, 160 మీటర్లకు పునాది వేసుకోవచ్చు, 152 మీటర్లకు పునాది వేసుకోవచ్చు. పునాది వేసుకోవడానికి, పునాది భూగర్భంలో వేసుకోవడానికి ఫడ్నవీస్ కాదు, కేంద్రంలో ఉండే మోడీ కాదు, జలశక్తి ఎవరు అడ్డంకి కాదు. 148 మీటర్ల ఎత్తు దాటితే సమస్య. కాబట్టి అక్కడి వరకు నిర్మించుకోవడానికి ఈ 2.5 సంవత్సరాల్లో మీకు ఎవరడ్డం వచ్చారు? తెలంగాణ నీటిపారుదల ప్రయోజనాలని ఈరోజు దుర్వినియోగం చేయడానికి, వాటిని వినియోగించుకోవడానికి ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణం కాదా? తెలంగాణ నీటిపారుదల శాఖ కారణం కాదా? ఆ రోజు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు
ఏడు అడుగులు కూలిపోయినటువంటి భూమిలోకి భూగర్భంలో కుంగిపోయినటువంటి మేడిగడ్డ వద్దకు వెళ్ళి మేము తుమ్మిడేటను నిర్మిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు వరకు తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించడంలో లేదా తెలంగాణ ప్రధాన ప్రాజెక్టు నిర్మించడంలో ఘోరమైనటువంటి అన్యాయం తెలంగాణకు తలపెట్టింది. ఇది ముమ్మాటికి వాస్తవమైనటువంటి విషయం. ఈ రోజు కనుక తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మించి ఎల్లంపల్లికి మైలారం మీదుగా అనుసంధానం చేసినట్టయితే సుమారు 160 నుంచి 205 టీఎంసీల వరకు సిడబ్ల్యూసి కేంద్ర జల సంఘం అంచనాల మేరకి హైడ్రాలజీ అంచనాల మేరకు నీళ్లు తరలించడానికి అవకాశం ఉండేది. ఈ రోజు టిఆర్ఎస్ మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయొచ్చు అనేటటువంటి వాదనకి అవకాశం ఉండేది కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో రాజశేఖర రెడ్డి కాలం నుంచి రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో అనుసరించినటువంటి అత్యంత తెలంగాణ ప్రయోజనాలకు తుమ్మిడేటిని తీసుకురావడంలో ద్రోహం చిత్తన వల్ల ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలు, అత్యంత ప్రమాదకరమైనటువంటి విధానాల వల్ల ఈ రోజు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరగడంలో కూడా 152 పేరిట చర్చలు జరుపుతూ 152 పేరిట ఒక పక్క నిర్మాణం జరుగుతుండగానే 152 మీటర్ల ఎత్తున చర్చలు జరపడానికి అవకాశం ఉంది. కింద పునాది ఇప్పుడు ఆల్మట్టి కింద పునాది 20 మీటర్లు 30 మీటర్లు లేపుకోవడానికైనా కింద పునాది వేసుకొని వాళ్ళు ప్రతిసారి 5 మీటర్లు 10 మీటర్లు ఎత్తు ఆల్మట్టి ఎత్తు కర్ణాటకలో పెంచుకుంటున్నారు. ఆ విధంగా కృష్ణా నీటిని ఎగోనే తెలంగాణకు రాకుండా, రాయలసీమకు రాకుండా, లేదా కోస్టల్ ఆంధ్రకు రాకుండా, దిగువ ప్రాంతాలకు రాకుండా ఆల్మట్టి వాళ్ళు ఆపుకుంటున్నారు. అదే పనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల శాఖ ఎందుకు చేయడం లేదు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించి కూడా భారత రాష్ట్ర సమితి ఏదైతే ఉందో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో తెలంగాణ ప్రయోజనాలను వంచారు. కృష్ణా బేసిన్ లో కానీ, గోదావరి బేసిన్ లో కానీ. ఎలా వంచారు? తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్నటువంటి తీసుకొచ్చేసి 3 బ్యారేజీలు కట్టి సుమారు 1,00,000 కోట్లు 94,000 కోట్లు నికరంగా ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు వీరు ఈరోజు 3 బ్యారేజీలు మొత్తం దాదాపు కుంగిపోయినటువంటి పరిస్థితుల్లో, అన్నారం మేడిగడ్డ సుందిలో బొంగలబడి మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి నిరుపయోగంగా మారింది. దానికి కేసీఆర్ ప్రభుత్వం దాంట్లో మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ కానీ, కేసీఆర్ హరీష్ రావు కానీ, వీళ్ళందరూ కూడా 30 మంది ఇంజనీర్లు, రజిత్ కుమార్, వీళ్ళందరూ కూడా దోషులు. వీళ్ళపైన చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణమైనటువంటి నిర్లక్ష్యం వహించింది. దారుణమైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా సిబిఐకి కేసును మొత్తం పూర్తి స్థాయిలో అప్పగించడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ అయి ఉండి రేవంత్ రెడ్డి చేతిలో చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఈరోజు రాష్ట్రం అప్పులో ఊళ్ళో కూరుకుపోవడానికి ప్రధాన కారకులు వీళ్ళు కూడా అయ్యారు. ఇక మనతో జాయిన్ అయ్యారు